ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం అండి. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989వ సంవత్సరంలో గిన్నిస్ బుక్లో నమోదైంది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాసాధ్వి శిరోమణి చరిత్రే ఈ మహావృక్షం. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం అని. మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే బుక్కపట్నం అమ్మవారి పుట్టినేది. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పులి దంపతులకు శెట్టిబలిదల వంశస్థుల్లో జన్మించింది అమ్మవారు. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. ఆనాడు తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలా? ఇలా చేయాలంటే చూడండి, ఇప్పటి మండల వ్యవస్థలు ఉన్నాయి. ఆనాడు పాలేగాల రాజ్యం. ఏ చిన్న అవసరమైనా ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. మరి సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మా, నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీరు పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తారంటూ అందుకు 2 పరీక్షలు ఇచ్చారట. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 పరీక్షల్లోన అమ్మవారు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో చూడండి, ఈ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, ఇక్కడ ఆ చోట అగ్నిగుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది. వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించి, ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మర్రిమాను. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. మొదలు లేదండి, మొదలు ఇప్పటికి 91 సంవత్సరాల క్రితం ఏస్బారై పడిపోయింది. మొదలుకు గుర్తుగా అలా గోపురం కట్టారు. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే, ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళవచ్చు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాహారాలు చేయకూడదు. ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకొని పూజారులు ఇచ్చిన ముడుపు ఇక్కడ చెట్టు కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. ఇక్కడికి వచ్చిన మీరు ఎప్పుడూ చూడని ఆశ్చర్యం ఇక్కడ ఏంటంటే, ఈ మహావృక్షం మీద పక్షులు గూడు కట్టవు. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్న మరిపరితిని ఆస్వాదిస్తున్నా, ఇక్కడ గలిచేవు, రాత్రి పొద్దున నిద్రించు.
ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోశారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వారి సంరక్షణలో చెట్టు అభివృద్ధి, గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్స్ అభివృద్ధి. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారుడికి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకుని రసీదు పొందొచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికి గైడుకు ఎవరికి తోచిందో వారికి ఇచ్చినండి. ఇది తిమ్మమ్మ మరియు మా యొక్క చరిత్ర.